ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రయే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడి యొక్క మార్పు అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు. మరి సూర్య భగవానుడు జలరాశుల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి 12 లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎందుకంటే సూర్య రాశుల్లో కేతు ఉన్నాడు ఒకవైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, వహించాలనేటువంటిది చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారికి రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రవి సప్తమంలో ఉన్నాడండి. అష్టమాధిపతి సప్తమం. ఈ అష్టమాధిపతి సప్తమంలో ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే అష్టమం అనేది తాతగారి ఆస్తికి సంబంధించిన విషయం చూపిస్తూ ఉంటుంది. అది లగ్నాన్ని వీక్షిస్తున్నందుకు తాతగారి ద్వారా కానీ లేకపోతే మీరు స్వయంగా సంపాదించుకోవడం కానీ, ఒక భూమిని లేదా ఒక మిషనరీని, ఒక ఫ్యాక్టరీని ఏదైతే నిర్మిద్దాం అనుకుంటుంటారో, ఒక రెంట్కైనా అసలు ఒక లీజుకి తీసుకుందాం అనుకుంటుంటారో, ఒక ల్యాండ్ కావచ్చు ఏదైనా, అటువంటివి లభించడానికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి. అలాగే రుణాలు మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి, ఎందుకంటే ఇక్కడ 12వ అధిపతి 6లో ఉన్నాడు. ఈ రవి కూడా జలరాశుల్లో ఉన్నాడు. ఈ రవి జలరాశుల్లో ఉన్నప్పుడు మకరం వారికి రుణాలు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు, పెట్టుకోండి. కావున ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనస్థానాన్ని, ధన సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పర్టికులర్గా మీరు వ్యాపారం కోసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారు, అయితే మీరు లేదంటే నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం, డబ్బులు పోయింది అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు ఫ్రెండ్కి ఎవరికైనా, నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం, వాడు ఇస్తాడా లేదా నాకు సంబంధం లేదు, ఫ్రెండ్షిప్గా నేను వాడికి ఇస్తున్నాను, వాడంటే నాకు చాలా ఇష్టము అని అనుకుంటారు కొంతమంది. అలాగే ఇద్దరికి ఆ యొక్క రిలేషన్ బాగుంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ అప్పుగా ఇచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మళ్ళీ రావడానికి అనుకుంటే మాత్రం ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. వ్యాపార లాభాలు చక్కగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ తాతగారి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. గతంలో ఏవైతే ఇవి సక్సెస్ అవుతామా అవ్వమా, ఈ వ్యాపారం ద్వారా లేనట్లయితే ఈ కోర్స్ చేయడం వల్ల సక్సెస్ అవుతామా అవ్వమా, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల సక్సెస్ అవుతానా అవ్వనా అనేటువంటి సంశయంతో ఉన్నటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అద్భుతంగా ఉంటుంది. మరియు మీ తల్లిగారు ఏదైనా వాళ్ళ తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవైనా డిస్ప్యూట్స్ లాంటివి ఉంటే ఇవి క్లియర్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క నామాలు ఎక్కువగా చేసుకోండి. అందులో ముఖ్యంగా ఓం అపర్ణాయై నమః మరియు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోండి. సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి? ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటూ ఉంటారు మనకి. అంటే ఆరోగ్యం, మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి. మరి సూర్యుడు పాడైపోయాడండి, పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు, సింహరాశిలో 2 పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి? సూర్య భగవానుడు బాగుండాలి, తన యొక్క గృహం, తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది, బాగుండాలి. అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, మేషము వృశ్చికము, శుక్రుడికి వృషభము తుల, బుధుడికి మిథునము కన్య, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు, మకర కుంభాలకి శని. ఇలాగా ఆ గ్రహము, ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి. ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి,
దీన్ని పితృదోషము అంటారు. అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వలేకపోతున్నారు. అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము, బియ్యము, 2-3 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు, మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, పితృదోషాలు పోతాయి దీనివల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్తో ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి, కనీ విని ఎరగ బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉందేమిటి, ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి. ఎందుకంటే ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండడం మాత్రమే కాదు, రవితో పాటు బుధుడు ఉన్నాడు. బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు. మరి వక్రిస్తే ఏమిటి, రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి, వక్రిస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్. ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌసెస్ అంటారు, మనకి నాడీ ఆస్ట్రాలజీలో ఉంటుంది. కేతు ఉన్నాడు, దాని తర్వాత కుజుడు ఉన్నాడు. ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల. ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి. అంటే భారీ వర్షాలు పడటం, సునామీ లాంటి వరదలు రావడం, ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం, అంటే ఏదైనా జల సంబంధంగా. రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం, కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం, అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా, ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త జాగ్రత్త అని. ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక. అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదాలు అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరంన్నర వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 6-7 నెలల్లోనే 60-70 వేలు ఉండేటువంటి బంగారం 1,00,000కి వచ్చి కూర్చుంది. అక్కడ తిరుగుతోంది, ఒక 2-3 వేలు పైకి పెరగడం, కిందకి తగ్గడం, అక్కడే తిరుగుతుంది. కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది. కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో, జూన్ జూలై కదా, సో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం. కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలోకి ఎంటర్ అయ్యి అలాగ వృశ్చికము, తులా వృశ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, అయ్యో భూముల రేట్లు రేవనుకునేటువంటివి, ప్రత్యేకంగా భూ సంబంధించినవి, నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు, భూమికి సంబంధించినటువంటివి 100% రేట్లు పెరుగుతాయి. మీరు అవుట్స్కర్ట్స్లో చూడండి, సంవత్సరంన్నర నుంచి ఆగిపోయి ఉన్నాయి, అలాగా రేట్లు పెరగట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు, అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది. సేల్స్ అనేది పెరుగుతుంది, రొటేషన్ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి. వెండి ధర విపరీతంగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెండి ధర పెరగడము, భూ సంబంధించిన రేట్లు పెరగడము, ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము. కాకపోతే ఒక సంవత్సరంన్నర వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడే 4.5 సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది. ఉన్న రేట్ కంటే 20-30% డౌన్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు. గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు. గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి, దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు పెరుగుతుంది, మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక 2 సంవత్సరాలు 3 చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. కాబట్టి ఈ యొక్క పని చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.